5 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో యువతిని నమ్మించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని లోబొచ్చుకొని మోసం చేసిన యువకుడిపై ప్రేయసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన యువతిని చిల్లకల్లుకు చెందిన వసర్లపూడి వంశీ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మొహం చాటేశాడు. వసర్లపూడి వంశీ ఓ పెళ్లిలో చూసి ప్రేమించానని చెప్పి గత 5 సంవత్సరాలుగా వెంటబడి మాయమాటలతో బురిడి కొట్టించాడు. ఆ యువకుడి మాయమాటలు నమ్మి వంశీకి డబ్బులు కూడా పంపేది. 4 రోజుల క్రితం కూడా డబ్బులు ఫోన్పే ద్వారా పంపించుకున్నాడు. ఇప్పుడు ఆ యువకుడు ముఖం చాటేయడంతో సదరు యువతి వంశీ ఇంటికి వెళ్లి ఇంటి గుమ్మం దగ్గరే ఉంది. దాంతో ఆగ్రహించిన వంశీ తల్లిదండ్రులు యువతిపై దాడి చేశారని యువతి బంధువులు ఆరోపించారు. యువతి పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం కోసం చూస్తుంది. కానీ కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లనని పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించింది. కాగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నన్ను చిల్లకల్లు గ్రామమైన పెసరమల్లి ఇస్సాకు రెండో కొడుకు పెసరమల్లి వంశీ నన్ను లవ్ చేశాడు. 7 సంవత్సరాల నుంచి లవ్ చేసి 2 సంవత్సరాల నుండి శారీరకంగా మానసికంగా అనుభవించి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. నాకు న్యాయం కావాలి. నెల వచ్చి విజయవాడ వచ్చి నా శాలరీ తీసుకునేవాడు. అన్నీ చేసి ఇప్పుడు నాకు వద్దు అంటున్నాడు. నాకు న్యాయం కావాలి. వెళ్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మేనత్త కలిసి నన్ను కొట్టారు. నా మీద దాడి చేశారు. నాకు న్యాయం కావాలి. నేను చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కూడా నిన్న అన్నగా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మాత్రం ఏం రెస్పాన్సిబుల్ తీసుకోలేదు. తీసుకోవాలి. కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. నా వైపు ఏం సపోర్ట్ చేయట్లేదు. కొంచెం మీరైనా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. కొంచెం మీరైనా నాకు న్యాయం చేయండి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి. కంప్లైంట్ చేసినా సరే పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకటి పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ అమూల్య, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ చెందిన యువతికి మాత్రం పిల్లకల్లుకు చెందిన పసర్లపూడి వంశీ అనే యువకుడు తన్ని ప్రేమించి మోసం చేసినట్లయితే మాత్రం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు అయితే మహిళను ఏమి ఫిర్యాదు సేకరించి న్యాయం చేయట్లేదు అనేది మాత్రం మహిళ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎదురైతే ఆందోళన చేస్తుంది. గత 4 రోజుల క్రితం కూడా యువకుడు ఈ మహిళ వద్ద నుంచి కూడా 4 అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు కూడా యువత ఆరోపిస్తుంది. యువత తను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి అయితే మాత్రం యువకుడు తన గత 4 సంవత్సరాల నుంచి మహిళ ఏమిటైతే కూడా పడుతున్నట్లు చెప్పాడు. మహిళ కూడా నమ్మి ఇతనిలో ప్రేమతో వ్యవహరించి తనకి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా ప్రేమలోనే మునిగి తేలారు. దీనికి సంబంధించి కూడా ఈ మహిళ అయితే తన ఆరోపించింది. దీనికి సంబంధించి కూడా మహిళ ఎన్నో డబ్బులు కూడా తనకి అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మాత్రం అయితే ఈ మహిళ కూడా చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ మహిళ కూడా గట్టిగా ఆరోపణ చేసినట్టు మాత్రం తను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మొహం చాటేశాడైతే చెప్తుంది. దీన్ని ఎంతో లక్షల కొద్ది కూడా తన అకౌంట్ కి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేశానైతే మాత్రం ఈ మహిళ ఆరోపణ చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి కూడా ఇతను వెంటబడుతున్నప్పటికి కూడా తను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం చిల్లకల్లోనే యువకుడి ఇంటి ముందు కూడా ఆరోపించింది. అయితే ఈ మహిళ యువకుడి ఇంటికి రావడంతో యువకుడు బంధువులు ఏదైతే వంశీ ఉన్నాడో వంశీ బంధువులు వంశీ కుటుంబ సభ్యులు కూడా ఈ మహిళపై దాడి చేశారంటే మాత్రం మహిళ తీవ్రంగా అయితే ఆరోపణలు చేస్తుంది. దీనిపై కూడా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా మహిళకి న్యాయం చేయట్లేదని మాత్రం అయితే ఈ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికి కూడా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎదుర్కొని మహిళ కూర్చొని బైఠాయించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చిల్లకల్లు పోలీసులు కూడా ఇరు పక్షాలను పిలిపించి అయితే మాత్రం పంచాయతీ చేస్తున్నట్లయితే మాత్రం మనకి సమాచారం అందుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. Real